ఇక జగిత్యాల ఊరేగింపునకు సంబంధించి ఈ క్రింది వాక్యాలు పరిగణించండి. వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే జగిత్యాల జైత్రయాత్ర దానికి సంబంధించి 1978 నవంబర్‌లో జగిత్యాలలో రైతు కూలీలు జగిత్యాల జైత్రయాత్ర ఊరేగింపు నిర్వహించారని, ఈ ఊరేగింపులో 35,000 మంది ప్రజలు పాల్గొన్నారని, అదేవిధంగా కార్మిక యూనియన్ అధ్యక్షుడైనటువంటి గంజిరామారావు ఈ ఊరేగింపు నిర్వహించారని చెప్పి, సో అదేవిధంగా ఫోర్త్ పాయింటు జనసామాన్యులను ఉద్దేశించి గద్దరు వరవర్రావు ఉన్నారని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి 1970 అండ్ 80 మధ్య కాలంలో తెలంగాణలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నక్సలిజం యొక్క ప్రభావం అనేది ఎక్కువ మొత్తంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తదనమాట. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు వెట్టి చాకిరీ విధానాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలను వేధిస్తారనమాట. కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇక్కడ దీని కాంటెక్స్ట్ మనం ఒకసారి చూస్తే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 1964లో కమ్యూనిస్ట్ పార్టీ అనేది సిపిఐ అండ్ సిపిఎంగా విడిపోతుంది. ఆ తర్వాత సిపిఎం నుంచి సిపిఐ ఎంఎల్ రావడము. సో దాని ద్వారా ప్రభావితమైనటువంటి కొంతమంది నాయకులు మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ కొండపల్లి సీతారామయ్య కానీ, చంద్రపుల్లారెడ్డి కానీ, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని సంస్థలు స్థాపించడం, ఇక్కడ ఆర్ఎస్యు కానీ, పీడిఎస్యు కానీ, జననాట్య మండలి కానీ, సో ఇలాంటి సంస్థలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలను, ఎవరైతే భూస్వామ్య విధానాల ద్వారా ఎవరైతే నష్టపోతున్నారో, సో ఎవరైతే అనగదొక్కబడుతున్నారో వారందరినీ వంతులుగా చేయడానికి, వారిని చైతన్యపరచడానికి ఇక్కడ వివిధ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టారనమాట. సో దానిలో భాగంగానే ఇక్కడ ఆర్ఎస్యు వాళ్ళు చేపట్టినటువంటి గ్రామాలకు తరలండి అనేటువంటి దాని గురించి చదువుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఇదే టైంలో ఇక్కడ 1977లో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకు గొల్లపల్లి ప్రాంతంలో ఒక సభని నిర్వహిస్తే దాదాపు ఒక 3,000 మంది రైతులు అనేవాళ్ళు అక్కడికి హాజరవడం జరుగుతుందని చెప్పేసి దాని గురించి చదువుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మద్దునూరు ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలను చైతన్యపరుస్తారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మంచిర్యాల జిల్లా లక్షట్పేట ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలను చైతన్యపరుస్తారు. సో ఈ రకంగా రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యపరిచి, సో వాళ్ళందరినీ ప్రభావితం చేసి 1978 ఇక్కడ చూస్తే 1978 సెప్టెంబర్ 7న ఒక జగిత్యాల పట్టణంలో జరిగినటువంటి ఒక మహా ఉద్యమము, దీన్ని జగిత్యాల జైత్రయాత్ర అనేటువంటి దానికి నాంది పలకడానికి కృషి చేస్తారనమాట. కాబట్టి ఈ రైతు కూలీలు దున్నేవాడికే భూమి, వ్యవసాయ విప్లవం వర్ధిల్లాలి అనేటువంటి నినాదాలతోని భూస్వాములకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఒక ఊరేగింపుని ఇక్కడ జగిత్యాల జైత్రయాత్ర అంటాము. ఇది 1978 సెప్టెంబర్ 7న జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ నవంబర్ అని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్. ఇక చూస్తే దీనిలో 35,000 మంది ప్రజలు పాల్గొన్నారన్నారు, ఇది కూడా కరెక్టే. ఇక కార్మిక యూనియన్ అధ్యక్షుడు గంజిరామారావు ఈ ఊరేగింపు నిర్వహించారన్నారు, ఇది తప్పు. ఎందుకనంటే ఇది గంజిరామారావు అనేవారు ఇక్కడ మనకు రైతు కూలీ సంఘం యొక్క అధ్యక్షులు. వాస్తవంగా ఈ జగిత్యాల జైత్రయాత్ర అనేది సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో జరిగింది, కాబట్టి దానికి ఈయనకు సంబంధం లేదు, కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఇక జన సామాన్యులను ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళు గద్దరు వరవర్రావు ఉన్నారని చెప్పేసి అన్నారు, సో ఇది కరెక్టే. కాబట్టి ప్రజలను ఉద్దేశించి అక్కడ ప్రసంగించిన వారిలో గద్దరు ఉన్నాడు, వరవర్రావు ఉన్నాడు, అదేవిధంగా గంజిరామారావు కూడా ఉన్నాడు, కానీ ఆయన ఊరేగింపు నిర్వహించలేదు. కాబట్టి ఇక్కడ సి అనేది తప్పు, ఏ అనేది తప్పు, బి అండ్ డి అనేది కరెక్ట్ అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అండ్ డి.